హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్స్ ఫ్యాక్టరీ తెలుగు. ఫ్యాక్ట్ నెంబర్ 1, జపాన్. ఇది ఎదిగిన దేశం మరియు అన్ని సకాలంలో అమర్చుకున్న దేశం. కానీ జపాన్ ఇప్పుడు నింజాల యొక్క కొరతను ఎక్కువగా ఎదుర్కొంటుంది. జపాన్లో నింజా షోలకు చాలా అధిక డిమాండ్ ఉంది. కానీ నింజా అనేది మరణిస్తున్న ఒక సాంప్రదాయం కాబట్టి నింజాలు తగిన సంఖ్యలో దొరకడం లేదు. మరియు సరైన శిక్షణ పొందిన నింజాలను కనుక్కోవడంలో తగిన కంపెనీలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలోనే అతిపెద్ద టీషర్టు ఎక్కడ ఉందో తెలుసా? ఇది బ్రెజిల్లో ఉంది. దీనిని 305.8 అడుగుల పొడవు మరియు 205.7 అడుగుల వెడల్పుగా రూపొందించారు. దీనిని 2014లో అక్టోబర్లో రూపొందించారు. దీనిని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు తయారు చేశారని నిర్వాహకులు తెలిపారు. దీనిని 1994లో ప్రారంభమైన బ్రెజిల్ దుస్తుల వ్యాపార సంస్థ అయిన ఈక్విలిబ్రియస్ కమిసేటస్ ప్రొమోషియోనెస్ అనే సంస్థ తయారు చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, శాంటా క్లాస్ తమకు క్రిస్మస్ రోజున బహుమతులు ఇస్తారని అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే శాంటా క్లాస్కు 1927లో పైలట్ లైసెన్సును జారీ చేసింది. మరియు అతనికి ఎయిర్వే మ్యాప్లను ఇవ్వడమే కాకుండా రన్వే లైట్లను ఆన్ చేస్తామని హామీ కూడా ఇచ్చిందట. ఫ్యాక్ట్ నెంబర్ 4, హార్వర్డ్ యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మీరు స్నేహితులు లేకుండా మీ జీవితాన్ని గడుపుతున్నట్లయితే మీరు ధూమపానం చేసినంత ప్రమాదకరమట. ధూమపానం చేయడం మరియు స్నేహితులు లేకుండా జీవితాన్ని గడపడం వంటివి రక్తం గడ్డగట్టే ప్రోటీన్ను ప్రమాద స్థాయికి పెంచుతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఏనుగులు చాలా మందబుద్ధి గల జంతువులని మరియు తెలివిలేని వారుగా అందరూ భావిస్తారు. కానీ నిజానికి ఏనుగులు మరో ఏనుగుతో స్నేహం చేస్తాయి మరియు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయి. అంతేకాకుండా చనిపోయిన వారిని కూడా పాతి పెడతాయట మరియు అంత్యక్రియలు కూడా చేస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఏనుగులు విపరీతమైన తెలివితేటలను చూపుతాయని వారు తెలిపారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఆడవారైతే మీ గుండె మగవారి గుండె కంటే వేగంగా కొట్టుకుంటుందని మీకు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మీరు అనుకునే తప్పు కాదు. ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారం ఆడవారి గుండె కంటే మగవారి గుండె వేగంగా కొట్టుకుంటుందని నిరూపించబడింది. అంతేకాకుండా దీనివల్ల మగవారి కంటే ఆడవారు 2 అంతలు ఎక్కువగా మెరిసిపోతారట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం నార్మల్గా కెమెరాను కొనేటప్పుడు దాని మెగాపిక్సెల్ చూసి కొనుక్కుంటాం. కానీ ప్రపంచంలో ది బెస్ట్ కెమెరా యొక్క మెగాపిక్సెల్ 200 దాకా ఉంటుందట. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా ప్రపంచం మొత్తాన్ని చూసే మన కళ్ళు యొక్క మెగాపిక్సెల్ ఎంత ఉంటుందని? మన కళ్ళు ఒక కెమెరా అయితే దాని మెగాపిక్సెల్ 576గా కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడైతే మనం బాహుబలి బడ్జెట్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. కానీ ఒకప్పుడు అంత బడ్జెట్ పెట్టడం అంటే ఒక పెద్ద సాహసం చేయడమే. కానీ మొట్టమొదటిగా ప్రపంచంలోనే 100 మిలియన్ బడ్జెట్తో సినిమాని 1994లోనే నిర్మించారు. ఈ సినిమా పేరు ట్రూ లైస్. ఇది ఒక అమెరికన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. దీనిని డైరెక్ట్ చేసింది అవతార్ లాంటి మూవీస్ తీసిన జేమ్స్ కెమెరాన్ మరియు దీనిని ఆయన నిర్మించాడు. మరియు స్టీఫెన్ ఆస్టిన్ అనే వ్యక్తి సహ నిర్మాతగా వ్యవహరించాడు. మరియు ఈ మూవీలో ఆర్నాల్డ్ మెయిన్ రోల్లో మెరిశారు. ఈ మూవీ జూలై 15, 1994లో రిలీజ్ అయింది. దీనిని 100 మిలియన్ ఖర్చు చేసి నిర్మిస్తే ఈ సినిమా 378.9 మిలియన్ వసూలు చేసింది. ఫ్యాక్ట్ నంబర్ 9, ప్రజెంట్ జనరేషన్లో ప్రతి రోజుకు ఒక విశేషం ఉంది. ప్రతి రోజుని ఒక డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం ధరించే సన్ గ్లాసెస్ కూడా ఒక డే ఉందట. జూన్ 27న 2007 నుండి ప్రతి సంవత్సరం సన్ గ్లాస్ డేగా జరుపుకుంటున్నారు. 2007లో గూగుల్ ట్రెండింగ్లో ఇది ప్రారంభమైంది. దీనిని 2009 నుంచి సరిగ్గా జరుపుకోవడం మొదలైంది. అప్పటి నుండి నెబ్రాస్కా, ఆర్కాన్సాస్ మరియు హవాయిల్లో నేషనల్ సన్ గ్లాస్ డేగా ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, పులి చర్మం చాలా విలువైనదని మనందరికీ తెలుసు. దానిని ఉపయోగించి తయారు చేసిన ప్రతి వస్తువుకు ఎంతో కొంత ప్రాముఖ్యత వస్తుంది. కానీ మనందరం అనుకున్నట్టు పులిచారులు బొచ్చులాగా ఉండవట. పులిచారులు చర్మంలాగా ఉంటాయి.
ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి ఫింగర్ ప్రింట్స్ ఎలా యూనిక్గా ఉంటాయో పులులకు కూడా ఏ 2 పులులకు చార్లు ఒకేలా ఉండవట, అన్నీ ఒక యూనిక్గానే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఒక వ్యక్తి గంటకు 70 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న ఒక కారును ఢీకొట్టాడు. ఇలా ఢీకొట్టడం వలన అతను 118 అడుగులు దూరంగా విసిరేయబడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి సీరియస్ ఇంజురీస్ అయితే అయ్యాయి, కానీ అతని ప్రాణానికి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే అతను విసిరేయబడిన 118 అడుగులు గిన్నీస్ వరల్డ్ రికార్డులో నిలిచాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. న్యూజిలాండ్ను మనం ఒక దేశంగానే పరిగణిస్తున్నాం. ఇది చాలా చిన్న దేశమే, కానీ నిజానికి ఇది అతిపెద్ద భూభాగంగా ఉండేదని, అందులో మొత్తం మునిగిపోయి ఒక చిన్న భాగంగా మిగిలిందని, దానినే మనం ఇప్పుడు న్యూజిలాండ్ అంటున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయం మనకి మానవుల అంతరిక్షంలోకి ప్రయాణించినంత వరకు తెలియదట. కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఏకంగా ప్రపంచంలోనే 8వ ఖండంగా మనం గుర్తించాలని నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ ఫ్యాక్ట్ తెలుసుకున్న ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. దాంతోపాటు నేను చెప్పిన ఫ్యాక్ట్లో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన అందరికీ తెలిసినంత వరకు అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్. కానీ నిజానికి కొలంబస్ అమెరికాను కనిపెట్టడానికి 6 మిలియన్ ముందే గ్రీన్లాండ్కి చెందిన వైకింగ్ చీఫ్ లీఫ్ ఎరిక్సన్ క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరంలో ఇప్పుడు అమెరికాగా పిలువబడుతున్న న్యూ ఫౌండ్లాండ్ ద్వీపంలో అడుగుపెట్టాడు. అంతేకాకుండా లీఫ్ ఎరిక్సన్ వారి నేతృత్వంలోనే వైకింగ్స్ ఇక్కడే స్థిరపడ్డారట. ఫ్యాక్ట్ నెంబర్ 14. ప్రముఖ పజిల్స్లో ఒకటైన రూబిక్స్ క్యూబ్ని సృష్టించింది ఎన్నో రూబిక్ క్యూబ్. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే అతను దీన్ని సృష్టించిన తర్వాత దాన్ని పరిష్కరించడానికే 1 నెల సమయం పట్టిందట. మరియు జూన్ 2018 నాటికి రూబిక్ క్యూబ్ 4.22 సెకండ్లో సాల్వ్ చేయబడి ఇదే ప్రపంచ రికార్డుగా నెలకొంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ప్రతి పౌరునికి కొన్ని పౌర హక్కులు అంటూ ఉంటాయి. వీటి వలన మానవులందరూ సమానమని భావిస్తూ ఉంటాం. పౌర హక్కులను ఎవరైనా సరే భంగం కలిగించకూడదు. కానీ ఇక్కడ పౌర హక్కులకు జంతువులు కూడా అతీతం కాదని నిరూపించబడింది. ఫ్రాన్స్లోని పెలాస్లో అలాంటి కేసు ఒకటి జరిగింది. అక్కడ ఒక పంది పిల్లల ముఖంపై దాడి చేసింది. తర్వాత వారు గాయాలతో చనిపోయారు. వెంటనే పందిని అరెస్ట్ చేసి జైలులో ఉంచారు మరియు కోర్టులో కూడా హాజరు చేశారు. అక్కడ విచారణ జరిగి ఆ హత్య కేసులో పంది దోషిగా తేలింది. అక్కడ వారి న్యాయస్థానం ఆ పందికి ఉరిశిక్ష విధించింది. వెంటనే దానిని ఉరి తీయడం జరిగింది. ఎంత సిల్లీ ఫ్యాక్ట్ కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.